అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి పవన్. వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నామండి. మరి నేడు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ నియోజకవర్గాలలో ఏ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పోటీలు చేస్తున్నారు, ప్రజల మనసులు గెలుచుకొని అధిక మెజారిటీతో గెలిచే నాయకులు ఎవరు, మరి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సమస్యలేంటి, దాన్ని పరిష్కార దిశగా ఏ ఎమ్మెల్యేలు నడుస్తున్నారనేది మీ అందరికీ అందించడానికి, తెలియపరచడానికి మన అక్షర శిల్పం మీడియా మీ ముందుకు వచ్చేసింది. అందరికీ నమస్కారం. మాది శ్రీకాకుళం టౌను. గత 15 సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎలక్షన్లు లేవు, కనీసం నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. కనుక మా యువ నాయకుడు పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి గుండి శంకర్ గారు కంపల్సరీ గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త పార్టీకి 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ సేవను ఎలా చేశాడంటే కనీసం మనం ఇంట్లో 5 అన్నం పెట్టలేం. అలాంటిది గుండి శంకర్ అనే వ్యక్తి ఇంచుమించుగా 2 లక్షల మందికి అన్నం పెట్టాడు ఆయన సొంత నిధులతో. అంటే అది ఎంత కార్యక్రమం చేశారో మీరు అందరూ ఆలోచించవలసిన విషయం. అందుకని అలాంటి కార్యక్రమాలు చాలా చేశాడు. పేదలకి ఉచిత విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఈరోజు అర్ధరాత్రి పిలిచిన ఆయనే వెళ్ళి తీసుకువెళ్ళి చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఒక సామాన్య అంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఎంత సేవ చేశాడంటే ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఎన్నో సేవలు చేస్తారు కాబట్టి గెలుస్తాడని మా నమ్మకం. ఇప్పుడు వరకు శ్రీకాకుళంలో మాకు తెలిసిన వరకు ధర్మాన్ గారి రాజకీయం చూసాము, అమ్మ లక్ష్మీదేవి గారి నాయకత్వం కూడా చూసాము. కొత్తగా గుండి శంకర్ గారికి టికెట్ వచ్చిందని విన్నాము. అతను అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు, ప్రజలకు నిత్యం అందుబాటులో కూడా ఉంటున్నారు. ఎనీ టైం మీకు ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి 12 గంటలకైనా మా తలుపు తట్టండి, మీ సాయం చేస్తామని ఒక సామాన్య కార్యకర్తలాగా మాకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. యువతకి టికెట్ రావడం, మాలాంటి శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా ఇవ్వడం వల్ల కొత్తగా మార్పు వస్తుందని, ఒక కొత్త తరం ముందుకు వచ్చిందని ఆలోచనతో గుండి శంకర్ గారు గెలిస్తే బాగుంటుందని మా ఆలోచన, ఇక్కడ ప్రజల ఆలోచన. అమ్మకి ఇస్తారనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు శంకర్ గారికి ఇవ్వడం అనేది ఒక శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువతకు అవకాశం, ముఖ్యంగా శంకర్ గారు ఇప్పుడు మన నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలు కానీ, లేదంటే ఆయన చేస్తున్నటువంటి హెల్పింగ్ నేచర్ ఇదంతా చూస్తూ ఉంటే మన శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక కొత్త వరవడి రాజకీయాల్లో ఏర్పడుతుందా అనే ఒక భావన అయితే మాత్రం మాలాంటి సామాన్యమైన ప్రజల్లో కలుగుతుంది. సో నా వరకు గుండి శంకర్ గారు గెలిస్తే బెటర్. ఎందుకంటే ధర్మాన్ గారిది ఇదివరకే చూసున్నాం పరిపాలన, అలానే అటు గుండా లక్ష్మీ అమ్మగారిది చూసున్నాము. ఒక కొత్త తరానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. రాజకీయాలలో అంబేద్కర్ గారు చెప్తారు ఏంటంటే నాయకులు అనేవాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళే ఉండకూడదు, మారుతూ ఉండడం వల్ల నాయకులకి ప్రజా సమస్యలపై అవగాహన కలుగుతుంది. అలాగే ప్రజలకు కూడా వారి యొక్క ప్రశ్నించే గుణం కూడా పెరుగుతుంది. కాబట్టి కొత్తగా గుండి శంకర్ గారు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే నియోజకవర్గంలో అభివృద్ధి అవుతుందన్న, ప్రధాన సమస్యలు ఏమైనా తీరే అవకాశం ఉంటుందని. ఖచ్చితంగా కొత్త వారు వస్తే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే పాత వాళ్ళకంటూ ఒక క్యాడర్ ఉండి వాళ్ళు చెప్పిన మాటలే వినడం ఇలాగ చేస్తూ ఉంటారు. కానీ కొత్త వ్యక్తులు ఇంకా మనం ముందుకు దూసుకెళ్దాం, పాత వారి కంటే కొత్తగా చేద్దామనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొత్తవారు అనేవారు రావడం మంచిదే. కంపల్సరీ టీడీపీ అన్న. టీడీపీలో దాంట్లోనే మన శ్రీకాకుళం నియోజకవర్గంలోనే గుండి శంకర్ అనే వ్యక్తి అతను 100కి 100% ఉంది. ఎందుకంటే అతను చేసిన మంచి పనులు, ప్రజలకు పెట్టే అన్నాన్ని భోజనం అని, అన్న క్యాంటీన్ తీసినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్న క్యాంటీన్ తీసినా కూడా తన స్వయాన తన డబ్బులతోనే పెట్టేసుకొని తను నిలబెట్టి రన్ చేస్తున్నారంటే అంత గ్రేట్. అది టీడీపీ మన గుండి శంకరన్నే కంపల్సరీ వస్తారు. ఈ నియోజకవర్గంలో గుండి శంకరన్ గెలిస్తే చాలా మంచిది. చాలా అందరూ ఉపకారం చేసేస్తున్నాం, చాలా బాగా చేస్తాడు. కాబట్టి ఎందుకు ఆయన్ని ఓటేయాలనుకుంటాను? అతను ఉపకారం ఎవరికి ఇప్పుడు సనాదాలకి ఏది కావాలని పెడతాడండి. అన్న ఇప్పుడు 3 నెలలు అన్నదానం పెడతాడండి. ఇప్పుడు అతను గురించి ప్రతి ఒక్కరు అనుకుంటారండి బాగానే చేస్తాను మన నియోజకవర్గంగా అనేసి. సరే పక్క టీడీపీ వస్తుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం వైసీపీకి బాగా ప్రమోట్ చేసి చాలామంది చాలా దెబ్బలు తినేసి ఉన్నారు. వాళ్ళు చేసింది చెప్పింది చాలా తేడా. అది ప్రజలందరూ బాగా ఇంప్రూవ్ అయ్యారు. అందుకని వైసీపీ వచ్చే సమస్య లేదు.
టీడీపీ పక్కా టీడీపీ. శ్రీకాకుళం జిల్లా మొత్తం టీడీపీయే. ఎందుకోసం టీడీపీ వస్తుంది? మీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరు? ఆయన ఎందుకు గెలిచే అవకాశం ఉండబోతా? నియోజకవర్గంలో మన టీడీపీలోనే శంకరన్నని కొత్తగా వచ్చినప్పటి నుండి అన్న క్యాంటీన్ మన శ్రీకాకుళంలో ఎప్పుడు ఆగిందో, మన శ్రీకాకుళం అనే కాదు రాష్ట్రంలో ఎప్పుడు ఆగిందో శంకరన్న వచ్చినప్పటి నుండి అన్న క్యాంటీన్ రన్ చేస్తున్నారు. శ్రీకాకుళంలోనే 3-4 పాయింట్లలోనే రన్ చేస్తున్నారు. చాలామంది ప్రజలు దాన్ని బట్టి ఆకలితోటి లేకుండా అందరికీ చాలా సాయం అవుతుంది. అది చాలా గొప్పతనం. అది ఎవరు రన్ చేయలేరు. 1 రోజు 2 రోజులు ఎవరైనా అన్నదానం గట్రా చేయగలరు, కానీ ఇప్పటికీ రన్ చేస్తూనే ఉన్నారు. అది మంచిదా కాదో మీరే ఒకసారి చెప్పండి. అందుకే గెలిచే అవకాశం ఉందంటారు? 100% గొండు శంకరన్న వస్తారు ఎమ్మెల్యేగా మా శ్రీకాకుళానికి. తిరుగులేదు దాని గురించి. 100కి 100 పాళ్ళు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గారు గుండు శంకర్ గారు అయితే మంచి మెజారిటీతో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గెలుస్తారండి. ఎందుకు గెలిచే? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటిది అప్పటిది కాదండి. యాక్చువల్గా నాకు తెలిసిన నుంచి గత 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు. ఊళ్ళో ఏ ప్రాబ్లం ఉందన్న హాస్పిటల్ పరంగా కానీ, ఒక ఉద్యోగ పరంగా కానీ, ఏ విధంగా అయినా సరే ఆయన సేవలు రాత్రి 1 గంట అయినా 12 అయినా ఏదైనా శంకర్ గారు మాకు ప్రాబ్లం ఉందంటే ఎనీ టైం ఆయన రెస్పాండ్ అవుతారండి. అది చాలా అక్షరం నేను నిత్య సత్యం అది. అదేవిధంగా ఈ రీసెంట్గా వచ్చే సన్నివేశం కూడా జరిగింది. చెప్పమంటే ఇప్పుడు ఒక శ్రీకాకుళం రూరల్ మండలంలో ఒక కల్లేపల్లి ఒక గ్రామంలో ఉంది. ఒక 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక లేడీ కిడ్నీతో ఇబ్బంది పడుతుంది. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయి ఆ టైంలో వాళ్ళ ఊరు నుంచి ప్రాబ్లం వీళ్ళకి ఉందని చెప్పిన వెంటనే ఈయన రెస్పాండ్ అయ్యి ఆవిడకి 20 సంవత్సరాలు ఆవిడ చనిపోద్దని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కూడా, వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా, చిన్న పిల్లలు కూడా. కానీ ఆవిడని ఆ విషయాన్ని కనుక్కొని వైజాగ్ తీసుకెళ్ళి ఆవిడని రెక్టిఫై చేసి ఇప్పుడు ఆవిడ హ్యాపీగా పనిచేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉంటుంది. అది అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఆయన. అది 1-2 అని కాదు. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఇష్టమైన మానస్పుత్రిక అన్నా క్యాంటీన్ అండి. అది అన్నా క్యాంటీన్ ఎంతోమంది గత 360 రోజుల నుంచి ఎన్నో వందల మందికి, వేల మందికి అన్నదానం చేసి వాళ్ళ యొక్క ఆకలి తీర్చారు. అది చాలా చెప్పుకోదగిన ఎంతోమంది నాయకులు ఉన్నారు, కానీ ఇది చాలా మంచి సన్నివేశం, చాలా బాగుంది. అందుకు మేము గెలుస్తారని 100% నమ్మకంతో మేము చెప్తున్నామండి. శ్రీకాకుళంలో గుండు శంకర్ గారు గెలుస్తారని అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా పాల్గొంటాడు, ఏ కష్టమైనా ఆదుకుంటాడు. అలాంటప్పుడు మరి ఆయన గెలుస్తారే మాకు నమ్మకం ఉన్నది, ఆయన మీద బాగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆయన విషయాలు ఏ విషయంలో కూడా మాకు ఏ కష్టమైన సుఖమైన ఏ చెప్పాలని చెయ్యాలంటే సరే మీకు ఇలా ఏం కావాలంటే ఆ విషయంలో మనకి ఈవేనంటే రేపటికి ఆ పని సక్సెస్ అయిపోద్ది. ఆ కారణం వల్ల ఆ టీడీపీ మాకు గుండు శంకర్ గారు గెలుస్తారనేది మాకు నమ్మకం ఉంది. టీడీపీ పక్క. ఎందుకంటే వైసీపీలో ఇంతవరకు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే మంచి చెడ్డ మాకు తెలిసిందే, అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. మీరు మాకు అడుగుతున్నారంటే మీకు పక్కాగా తెలుసును, కానీ వీళ్ళు మా నుంచి ఏది వస్తుందని అడుగుతున్నారు తప్ప మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కానీ హైదరాబాదు డెవలప్మెంట్ కానీ ఏది కానీ చేసింది మాత్రం టీడీపీ ఐఎంలో ఏ రాజధాని అన్నారు, ఇది అన్నారు, ఏదీ లేదు. ఏదో డబ్బులు పంచడం అంతే, అంతవరకే. వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలు ఏదీ లేదు. ఎవరు గెలుస్తారంట ఈ నియోజకవర్గం నుంచి? చంద్రబాబు నాయుడు పక్క. ఇక్కడ ఈ నియోజకవర్గం శంకర్ గారు పక్కా వస్తారు. అది ఏంటంటే అది ఎవరైనా సరే టీడీపీ నాయకు సంబంధించి చంద్రబాబు నాయుడు పక్క ఎవరు పోటీ చేసినా వాళ్ళే గెలిచేస్తారండి, ఏ సీట్ అయినా సరే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.